అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఓ యువతి ఫిర్యాదుతో జానీ మాస్టర్పై పోలీసులైతే కేసు నమోదు చేశారు. మొదట రాయదుర్గం పోలీస్ స్టేషన్లో జానీ మాస్టర్పై కేసు నమోదైంది. రాయదుర్గం పోలీసులు ఆ కేసుని నార్సింగ్ పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకంటే జానీ మాస్టర్ ఉండేదేమొచ్చేసి రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో, ఆ యువత ఎవరైతే ఉన్నారో బాధితురాలు ఆమె ఉండేదేమొచ్చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో. కాబట్టి ఈ కేసుని నార్సింగ్ పోలీసులు తీసుకున్నారు. ఇది ఆరోపణలు కాదు, జరిగినటువంటి వాస్తవం. ఇప్పుడు జానీ మాస్టర్పై నిజ నిర్ధారణ అయ్యాక జనసేన పార్టీ కూడా జానీ మాస్టర్ని వెంటనే సస్పెండ్ చేసింది. మొన్ననే తెలుగుదేశం ఎమ్మెల్యే కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటే వెంటనే చంద్రబాబు నాయుడు యాక్షన్ తీసుకొని అతన్ని సస్పెండ్ చేసి తర్వాత ఆయనపై యాక్షన్ తీసుకున్నారు. ఇప్పుడు కూడా జనసేన వెంటనే అదే చేసింది. ప్రస్తుతం కొరియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులుగా షేక్ జానీ అయితే ఉన్నాడు. ఇతని వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేసిన ఒక యువతి జానీ మాస్టర్పై అత్యాచారం ఆరోపణలు చేయడంతో కొరియోగ్రాఫర్ అసోసియేషన్ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. ఒక వ్యక్తి చేసిన తప్పు వలన అసోసియేషన్కు చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతో జానీ మాస్టర్ను సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈరోజు కొరియోగ్రాఫర్స్ అత్యవసర సమావేశం జరిగింది. సెక్రటరీ అందుబాటులో లేకపోవడంతో నిన్న జరగాల్సినటువంటి అసోసియేషన్ సమావేశాన్ని ఈ రోజుకి వాయిదా వేశారు. అలాగే వెంటనే జానీ మాస్టర్ని పీక్ పడేశారు. యూనియన్ బైలాస్ ప్రకారం జానీ మాస్టర్ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని కొరియోగ్రాఫర్లు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే జానీ మాస్టర్పై ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి ఒక హిందూకు సంబంధించినటువంటి అమ్మాయి. ఈ అమ్మాయి 2019లో జానీ మాస్టర్కి పరిచయం అయింది. ఎలాగా? D12 ద్వారా, ఈటీవీలో వచ్చే D12 షో ద్వారా అక్కడ పరిచయం అయింది. తన గ్రూప్లో చేర్చుకోవాలని ఆమె జానీ మాస్టర్కి రిక్వెస్ట్ చేస్తే ఆ అమ్మాయి అందచందాలు చూసి ఆ రోజు తన గ్రూప్లో చేర్చుకున్నాడట. ఈరోజు ఈ విషయాలన్నీ బయటపడుతున్నాయి. ఆ రోజు మాత్రం తన టాలెంట్ నచ్చి గ్రూప్లో చేర్చుకున్నానని చెప్పాడు. కానీ ఆ తర్వాత అక్కడి నుంచి అమ్మాయికి టార్చర్ మొదలైంది. 2019లో ప్రథమార్థంలో అమ్మాయిని చేర్చుకుంటే ద్వితీయార్థంకి వచ్చేసరికి ఆ అమ్మాయిపై లైంగిక హింస చేయడం మొదలుపెట్టాడు. లైంగికంగా అమ్మాయిని వాడుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయితే అమ్మాయి లొంగకపోవడంతో అమ్మాయిపై ఎక్కువగా టార్చర్ పెట్టాడు. అలాగే తన నుంచి విడిపోయి వెళ్ళిపోతే బయట ఎక్కడా కూడా అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించి ఇప్పటి వరకు అలా ఉంచుకున్నాడు. చివరికి ఏమైందంటే కొన్ని రోజుల మధ్యలో మళ్ళీ మంచిగా నటిస్తూ తనని పెళ్లి చేసుకోవాలని, అలాగే మతం కూడా మారాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు ఈ జానీ మాస్టర్. వీళ్ళందరూ కూడా మేకవన్నె పులుల్లాగా లేకపోతే గుంటకాడ నక్కల్లాగా వీళ్ళ బిహేవియర్ ఉంటుంది. జానీ మాస్టరే కాదు, ఇలాంటి వెధవలందరూ కూడా అంతే. నువ్వు నిజంగా అమ్మాయిని ప్రేమిస్తే పెళ్లి చేసుకో. ఆల్రెడీ నీకు పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. అలాంటప్పుడు నువ్వు ఎలాగ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు? అమ్మాయి తన కోరిక తీర్చకపోతే అమ్మాయిని అనేక రకాలుగా హింసించేవాడంట. అంతేకాదు ముంబై, చెన్నై, బెంగళూరు లాంటి మహానగరాలకి అవుట్డోర్కి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు పెట్టేవాడంట. తన రూమ్కి రమ్మని చెప్పేవాడంట. అర్ధరాత్రులు హింస పెట్టేవాడంట. అలాగే కొరియోగ్రాఫ్ చేస్తున్నప్పుడు కూడా అమ్మాయి గనక తనకి రాత్రి లొంగకపోతే కొరియోగ్రాఫ్ చేస్తున్నప్పుడు చాలా చిరాకు పడి అమ్మాయిపై అనేక రకాలుగా హింసించేవాడు. ఏది పడితే విసిరేసేవాడంట. అమ్మాయి అయితే ప్రతి విషయాన్ని పోసగుచ్చినట్లుగా పోలీసులకైతే వివరించింది, ప్రతి పాయింట్ను కూడా. ఇంకా ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే ఈ షేక్ జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఇతని భార్య కూడా అమ్మాయిపై అనేక విధాలుగా హింసించిందట. తన భర్తను పెళ్లి చేసుకోమని, రెండో పెళ్లి చేసుకొని మతం మారమని. అంటే వీళ్ళందరూ ఒక్కటే. అంటే మామూలుగా అయితే ఇస్లాంలో దాదాపు 7 పెళ్ళిళ్ళు చేసుకోవాలని ఉంటుంది. ఇప్పుడు కొంతమంది అయితే చాలామంది ముస్లిమ్స్ అయితే ఇప్పుడైతే చేసుకోవట్లేదు 7 పెళ్ళిళ్ళు. అలాగే పిల్లలు కూడా ఎక్కువ మంది కనట్లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా పిల్లలకి క్వాలిటీ లైఫ్ ఇవ్వాలని కొంతమంది ఆలోచిస్తున్నారు. కానీ మరికొంతమంది మాత్రం ఇష్టం వచ్చినట్లుగా పెళ్ళిళ్ళు చేసుకుని ఇష్టం వచ్చినట్లుగా పిల్లలు కంటున్నారు. వాళ్ళకి క్వాలిటీ లైఫ్ ఇవ్వలేకపోతున్నారు. అది పక్కన పెడితే వీళ్ళ మోటివ్ ఏంటంటే ప్రతి ఒక్కరిని మతం మార్చాలి. ఒక హిందూ అబ్బాయి ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మారితే హిందూ అబ్బాయే మతం మారాలి, లేదనుకుంటే ఇద్దరు సైలెంట్గా ఉండాలి. లేదా ఒక హిందూ అమ్మాయి ఖచ్చితంగా ఒక ముస్లిం అబ్బాయిని ప్రేమిస్తే ఖచ్చితంగా అమ్మాయే మతం మారాలి. వాళ్ళు మాత్రం మన మతంలోకి రారు. ఇప్పుడు ఇవన్నీ మనకి పట్టినట్లుగా ఒక సెక్యులర్ భావజాలంతో మనం ఉన్నాం, కానీ వాళ్ళు లేరు. ఇది ఎవడు కూడా పట్టించుకోడు. ఒకవేళ నాలాంటిడు ఎవడని చెప్తే మతోన్మాదని ఒక ముద్ర వేయడం మొదలు పెడుతున్నారు. ఈ దౌర్భాగ్యంలో ఉన్నాం మనం. నిజాలు చెప్తే వినే ఓపిక, మనకి నచ్చని విషయాన్ని వినే ఓపిక మనకి లేదు. మనం ఎక్కడైనా షాపింగ్ చేస్తాం, ఎక్కడైనా తింటాం. అది ఉచ్చ కలిపేసిందా లేకపోతే ఉమ్మేసిందా మనకు అనవసరం. తెలియక చేస్తే ఒకటి, కానీ తెలిసిన తర్వాత కూడా మనం అక్కడికే వెళ్ళి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటే మనల్ని ఎవడు మారుస్తాడు?
ఇప్పుడు జానీ మాస్టర్ వాళ్ళ భార్య కూడా అమ్మాయిని టార్చర్ పెట్టిందంటే తన భర్తను పెళ్లి చేసుకోమని ఏ విధంగా వాళ్ళు ఉన్నారో అర్థం చేసుకోండి. బయటికి శ్రీరంగ నీతులు చెప్తాడు ఈ జానీ మాస్టర్, లోపల ఏమొచ్చేసి అన్నీ గుడిసేట పనులే. జానీ మాస్టర్పై అయితే జానీ అలియాస్ షేక్ జానీ బాషాపై అత్యాచారం కేసు నమోదైంది. పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఆ యువతి ఫిర్యాదు చేయడంతో రాయదుర్గం పోలీస్ స్టేషన్లోనే పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 376 రేప్ కేసుతో పాటు 506 సెక్షన్ 506 క్రిమినల్ బెదిరింపు, సెక్షన్ 323 గాయపరచడం, క్లాజ్ 2 సెక్షన్ క్లాజ్ 2 కింద ఎఫ్ఐఆర్ నమోదైతే చేశారు. అత్యాచారంతో పాటు బెదిరించి కొట్టాడంటూ బాధితురాలు తన ఫిర్యాదులు ఆరోపించింది. ఫిర్యాదు చేసిన యువతి వయసు 21 సంవత్సరాలు. అంటే అమ్మాయి జానీ మాస్టర్ దగ్గర ఈ జానీ షేక్ జానీ బాషా దగ్గర చేరే నాటికే అమ్మాయి వయసు 16 సంవత్సరాలు. బయట అవుట్డోర్కి వెళ్తే ఖచ్చితంగా క్యారవాన్లోకి రమ్మంటాడంట. క్యారవాన్ కనుక ఒకవేళ వాళ్ళకి ఇస్తే క్యారవాన్లోకి రమ్మంటాడంట, లేదంటే రూమ్ ఇస్తే రూమ్లోకి రమ్మంటాడు. అంటే అమ్మాయి ఏ విధంగా వాడితో ఫైట్ చేసిందో, ఏ విధంగా పాపం నరకం అనుభవించిందో చూస్తే అమ్మాయి ఇప్పటికి కూడా నిజంగా తన విలువలపై నిలబడి బయటకు వచ్చి కేసు పెట్టింది. ఇప్పటివరకు ఎందుకు పెట్టలేదంటే ఆ విధంగా భయపెట్టారు అందరూ కలిసి అమ్మాయిని, రకరకాలుగా టార్చర్ పెట్టారు. మన ఇంట్లో ఉన్న ప్రతి అమ్మాయి కూడా ఏం చేస్తుందనేది మనకి తెలియాలి. ఎందుకంటే వాళ్ళు పసిపిల్లలు, వాళ్ళకేం తెలియదు. 20 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలు వచ్చినా కూడా వాళ్ళకేం తెలియదు. వాళ్ళు ఒక మద్దు నిద్రతోటో లేకపోతే వాళ్ళకు ఒక అమాయకత్వంతో ఉంటారు. వాళ్ళని వీళ్ళందరూ ట్రాప్ చేస్తారు. ముస్లిం అమ్మాయిని ఏ ముస్లిము ప్రేమించట్లేదు. మన హిందువుల అమ్మాయినే ముస్లింలు ప్రేమించి వాళ్ళ ద్వారా పిల్లలకని ఆ పిల్లలు ఇష్టం వచ్చినట్లుగా పెంచుతున్నారు. టెర్రరిస్టులుగానో లేకపోతే బయటికి పంపించడమో చేస్తున్నారు. తర్వాత పిల్లలు కనేసిన తర్వాత వీళ్ళని పని మనుషులుగా చూస్తున్నారు. ఆ బాధ భరించలేక కొందరు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు. కొంతమంది ఆ బాధను అనుభవిస్తూ తల్లిదండ్రులకి నరకం ఎందుకులే అని, వాళ్ళకి ఎందుకు మళ్ళీ నా బాధ తెలియాలని అలాగే కుమిలితూ బ్రతుకుతున్నారు. ఇదే విషయాన్ని కేరళ ఫైల్స్ అనే ఒక సినిమా తీశారు. అది వాస్తవం. అది 33,000 మంది అమ్మాయిలు అక్కడ మిస్ అయ్యారనేది వాస్తవం. ఈ షేక్ బాషా జానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మనసులో ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది. వీళ్ళ మోటివే అది. కాబట్టి మన ఆడపిల్లల్ని జాగ్రత్తగా పెంచండి. ప్రతి ఒక్కరిని కూడా గమనించండి. మా అమ్మాయి అలాంటిది కాదు, మా అమ్మాయిపై నాకు నమ్మకం ఉంది, ఇలాంటి పనికిరాని నమ్మకాలు పెట్టుకోకుండా వాళ్ళ ఫోన్లు చెక్ చేస్తుండండి. అది అనుమానం కాదు, అది మన జాగ్రత్త. వాళ్ళు ఏం చేస్తున్నారో మీరు గమనించండి ఖచ్చితంగా. చిన్నప్పటి నుంచే వారికి మన విలువలు, మన సంస్కృతి గురించి తెలియజెప్పాలి. మన హైందవ సనాతన ధర్మం చాలా గొప్పది. ఇందులోనే జీవన విధానం ఉంది. ఈ జీవన విధానం తెలిస్తే ఎవరు ఎటువంటి తప్పుడు మార్గంలో కూడా వెళ్ళరు. పిల్లలకు కూడా మంచి ఏదో చెడేదో తెలుస్తోంది. వాళ్ళు మీరు అనుకున్నటువంటి మార్గంలో నడవాలంటే వాళ్ళకి మీరు అనుసరిస్తున్నటువంటి మార్గం కూడా తెలియాలి. మన తరంతోనే పోతే పాశ్చాత్య సంస్కృతి ఒకవైపు, మరోవైపు ఈ వర్గం వారు మరోవైపు. కాబట్టి మనపై అందరూ కూడా దాడి చేయడానికి సిద్ధంగా ఉండడం కాదు, దాడి చేస్తూనే ఉన్నారు. చాప కింద నీరులాగా ఇది పాకేస్తోంది. ఎందుకంటే ఎంతోమంది పిల్లలు మనకు తెలియకుండానే మనం ఒక స్కూల్లో జాయిన్ చేస్తాం, ఒక క్రిస్టియన్ సంబంధించినటువంటి స్కూల్లో. మనకు తెలియకుండానే వాళ్ళు ఆ మతంలోకి ప్రేరేపించేలా ముందు నుంచే కూడా ప్రిపేర్ చేస్తున్నారు. బొట్టు పెట్టుకోనివ్వకపోవడం, అలాగే అక్కడ క్రిస్టియన్కి సంబంధించినటువంటి ప్రార్థనలు చేయించడం. వాళ్ళకి తెలియకుండా 10-15 సంవత్సరాలు అలా చేస్తుంటే వాళ్ళు ఆ మతం వైపే వెళ్ళిపోతారు. మనం ఏంటి డబ్బులు మిగులుతున్నాయని ఇటువంటి స్కూల్లో జాయిన్ చేస్తాం. ఇదొక పెద్ద ప్రమాదకరం. కాబట్టి ఎక్కడ జాయిన్ చేస్తున్నాం అన్నది కూడా, జాయిన్ చేసిన తర్వాత వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. వీలైనంత వరకు పిల్లల్ని మీ దగ్గర ఉంచుకొని పెంచడానికి, చదివించడానికి ప్రయత్నం చేయండి. సినిమా పరిశ్రమలో చాలామంది, లేదా బయట పరిశ్రమల్లో కూడా చాలామంది హిందువుల పేర్లు పెట్టుకొని జీవిస్తున్నారు. వాళ్ళు హిందువులే అని మనం అనుకుంటున్నాం, కానీ ఆ వలలో చిక్కుకున్న తర్వాత వాళ్ళు ఆ విషసర్పాన్ని విచ్చుకునేలా చేసి మనం ఎటువంటి విషవలయంలో చిక్కుకున్నామో తెలుస్తుంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం కూడా జరిగిపోద్ది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్.